రైట్ సార్. ఇక ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ చేసిన వ్యాఖ్యల మీద కపిల్ సిబల్ రాజ్యసభ సభ్యుడు రియాక్ట్ అయ్యారు సార్. రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించజాలదు అని చెప్పి ధన్ఖడ్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య శక్తులపై అణుక్షిపణిని ప్రయోగించరాదు, జడ్జీలు సూపర్ పార్లమెంట్లా వ్యవహరిస్తారా, ఏం జరుగుతోంది, ఎటు వెళ్తూ ఉన్నాం, జీవితంలో ఇలాంటివి చూడాల్సి వస్తుంది అని అనుకోలేదు అంటూ ధన్ఖడ్ వ్యాఖ్యానించారు. దానికి కపిల్ సిబల్ కౌంటర్, రాజకీయ ప్రకటనలు చేసే రాజ్యసభ చైర్మన్ను నేను ఎప్పుడూ చూడలేదు అంటూ ధన్ఖడ్ వ్యాఖ్యల్ని కపిల్ సిబల్ తప్పుపట్టారు సార్. సో ఇక్కడ రాష్ట్రపతి వర్సెస్ సుప్రీంకోర్టు అన్నట్టుగా జరుగుతుంది. ఇప్పుడు రాజకీయ ప్రకటనలను చేసే రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని రాజ్యసభ చైర్మన్ ఎప్పుడు చూడలేదు కాదు. తన రాజకీయ బాసుల్ని మెప్పించటానికి ఏ స్థాయికైనా వెళ్ళేటువంటి ఉపరాష్ట్రపతులను నేనైతే చూడలేదు. అసలు ఏంటి ఆ భాష, అనుక్షిపణి? భారతదేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ పట్ల భారత ఉపరాష్ట్రపతికి ఉండాల్సిన గౌరవం అది. ఒక అనుక్షిపణిని సుప్రీంకోర్టు ప్రయోగించింది అనొచ్చా? అంటే అనుక్షిపణి ఏం చేస్తుంది? సర్వనాశనం చేస్తుంది, విధ్వంసం చేస్తుంది. అంటే దేశ ఉపరాష్ట్రపతి ఏమంటున్నాడు? భారత సుప్రీంకోర్టు విధ్వంసం చేస్తుంది అంటున్నాడు. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా? కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చదవండి. అండర్మైనింగ్ ద అంటే యొక్క న్యాయ వ్యవస్థ యొక్క గౌరవాన్ని తగ్గించిన, దేశ పౌరుల్లో న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తే అది కోర్టు ధిక్కరణ నేరమవుతుంది. భారత ఉపరాష్ట్రపతి పైన ఇమ్మీడియట్గా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసేయాలి. ఈజ్ ఎ లాయర్ పర్సనల్లీ. కన్నా పొలిటికల్ బాసెస్ను మెప్పించడానికి లేదా మరోసారి పదవి కొరకు ఏ స్థాయికైనా వెళ్ళి, ఎందుకంటే ఆయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేదు. సో ఆయన ఈ ప్రాబ్లం ఎక్కడ బీజేపీలో అంటే ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేని వాళ్ళు ఎక్కువ డావుడి చేస్తారు. అంటే అప్పుడు నాస్తికులు దైవభక్తులు అయ్యారనుకోండి, ఎక్కువ పూజలు చేస్తారు. ఎందుకంటే నేను నాస్తికుడిని కదా, నన్ను ఆస్తికుడిగా గుర్తించడేమో అని అనుమానాలతో ఎక్కువ పూజలు చేస్తారు. సో అలాంటి కేసులు ఇవన్నీ. హేమంత్ బిశ్వా శర్మ ఒక కేసు, జగదీప్ ధంకర్ ఒక కేసు. అంటే తాము ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేదు కనుక, తమకు హిందుత్వ ఐడియాలజికల్ మూరింగ్స్ లేవు కనుక, తమను ఎక్కడ ఓన్ చేసుకోదో సంఘటన అనే ఒక భయంతోనో అభద్రతతోనో ఇంకా ఎక్కువ మాట్లాడుతుంటారు. మోర్ లాయల్ దెన్ ద మాస్టర్ అంటారే, ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ వాళ్ళకన్నా ఎక్కువ మాట్లాడుతుంటారు. ఇది ఇందులో అందుకే వీళ్ళిద్దరూ క్లాసిక్ ఎగ్జాంపుల్స్ మీకు, హేమంత్ బిశ్వా శర్మ, ఇప్పుడు జగదీప్ ధంకర్. సో అసలు ఆ భాష ఏంటి? అనుక్షిపణిని ప్రయోగించారనే భాష. న్యూక్లియర్ మిసైల్ సర్వనాశనం చేస్తుంది, ఏం మిగిల్చదు. సుప్రీంకోర్టు ఆ పని చేస్తుందా? అసలు సుప్రీంకోర్టు సియోమోటోగా వైస్ ప్రెసిడెంట్ పైన కేసు పెట్టాలి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ద లాంగ్వేజ్. నీకు భిన్నాభిప్రాయం వ్యక్తం చేసి నేను కాదని అన్నాను. సుప్రీంకోర్టు ఇటీవల ఆర్టికల్ 200, ఆర్టికల్ 201 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే గవర్నర్ రాష్ట్రపతులకు ఉండేటువంటి అధికారాలు, అంటే వారు ఎంత సమయమైనా తీసుకోవచ్చా ఒక బిల్లుల పైన అన్నప్పుడు సుప్రీంకోర్టు తన ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి ఎంత సమయమైనా తీసుకోవాలి అనేది కరెక్ట్ కాదు, ఇనాక్షన్కు లేదు. దే హ్యావ్ ఎ రైట్ టు యాక్ట్, దే హ్యావ్ రైట్ నాట్ టు యాక్ట్ అని సుప్రీంకోర్టు స్టాండ్ తీసుకుంది. దాన్నే పాకెట్ వీటో లేదు అంటారు. అబ్సల్యూట్ వీటో, పాకెట్ వీటో లేదు. ఈ జడ్జిమెంట్ పైన నీకు భిన్నాభిప్రాయం అంటే కోర్టు పట్ల గౌరవాన్ని వ్యక్తం చేస్తూ, న్యాయ వ్యవస్థ ఎలా మాట్లాడుతుంది, పార్లమెంటరీ సావర్నిటీ ఉంటుంది కదా అని మాట్లాడు. రైట్ ఆ రాంగా చర్చించుకోవచ్చు, అది ఎలా రాంగో కూడా చెప్తాను. బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ ఎ రైట్ టు ఎక్స్ప్రెస్ డిసెంట్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను కూడా తప్పు పట్టచ్చు, అదేం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదు. కానీ న్యూక్లియర్ మిసైల్ అనే పదం వాడడం ఏంటి అంటే, ఒక్కసారి దేశ ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు సర్వనాశనం చేస్తుంది దేశ ప్రజాస్వామ్యాన్ని అంటే, ఈ దేశ పౌరులకు సుప్రీంకోర్టు పైన విశ్వాసం దెబ్బతిన్నదా? మరి ఇది అనొచ్చా? ఇలాంటి మాటలు అనొచ్చా? సో నన్ను ఒకవేళ ఉపరాష్ట్రపతిని నేను ఇలా విమర్శిస్తున్నందుకు నా పైన కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్ పెట్టి నన్ను అరెస్ట్ చేసినా నేను గట్టిగా ఇలాగే మాట్లాడతా ఇన్ డిఫెన్స్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థను దేశ ఉపరాష్ట్రపతి గౌరవించకపోతే ఖచ్చితంగా దేశ ఉపరాష్ట్రపతి పక్షాన ఉండకూడదు, ఉంటుంది, దేశద్రోహం అవుతుంది. ఖచ్చితంగా దేశ సుప్రీంకోర్టు పక్షాన దేశభక్తియుత పౌరులందరూ సమీకృతం కావాలి. ఇది సుప్రీంకోర్టు పైన దాడి, ఇది న్యాయ వ్యవస్థ పైన దాడి, ఇది ఎమర్జెన్సీ మైండ్ సెట్, ఇది ఒక డిక్టేటరోటోరియల్ మైండ్ సెట్. ఎందుకంటే న్యాయ వ్యవస్థ మాకు అడ్డం వస్తుంది మా ఇష్టం వచ్చినట్టు చేయడానికి అనే ఒక ఆక్రోశం మీకు సుప్రీంకోర్టు పైన కనబడుతుంది.
వాట్ ఈజ్ దిస్ పాయింట్? ఆయన లా మినిస్టరా? ఆయన పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లో కూడా భాగం కాదు. ఆయనకి ఏం సంబంధం ఇది? సో ఆయన అంటే రాష్ట్రపతి మరి ఎందుకో రాష్ట్రపతి మాట్లాడలేదు, రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన చేయలేదు. మీరు గమనించండి ఎంత హుందాతనాన్ని ద్రౌపది ముర్ము గారు ప్రదర్శించారు చూడండి. ఎక్కడన్నా రాష్ట్రపతి ఇష్యూ ఏంటి? రాష్ట్రపతి అధికారాల గురించి కదా సుప్రీంకోర్టు చెప్పింది. రాష్ట్రపతి ఎక్కడైనా ఒక చిన్న ప్రకటన రాష్ట్రపతి కార్యాలయం చేసిందా? మరి ఆ రాష్ట్రపతి చూపినటువంటి సంస్కారము, రాష్ట్రపతి చూపినటువంటి హుందాతనాన్ని ఉపరాష్ట్రపతి చూపెట్టాలా వద్దా? మరి ఉపరాష్ట్రపతి ఇలా తెగించి మాట్లాడితే సుప్రీంకోర్టు పైన నీకు డిఫరెన్స్ ఒపీనియన్ ఉండొచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, సుప్రీంకోర్టు చేసింది తప్ప ఉపరాష్ట్రపతి చెప్పేది రైటా? వైస్ ప్రెసిడెంట్ మొదటి నుంచి కూడా పార్లమెంటరీ సావర్నిటీ అనే ఒక కాన్సెప్టు కాన్స్టిట్యూషన్లో లేనిది, రాజ్యాంగ వ్యతిరేకమైన భావనను ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు. ఏంటి పార్లమెంటరీ సావర్నిటీ అంటే? ప్రజలెన్నుకున్న పార్లమెంటుకే అధికారాలు ఉంటాయి తప్ప ఇంకెవరికి అధికారం ఉండదు అని. ఇది భారత రాజ్యాంగం అంగీకరించదు. ఇఫ్ ఈ డజంట్ నో వాట్ కెన్ ఎనీబడి డూ, ఇది లాయర్, పర్సనల్లీ లాయర్ అయినా. మరి రాజ్యాంగం చదవండి ఒకసారి, కేశవానంద భారతి కేసు చదివితే తీర్పు చదివితే అర్థమవుతుంది కదా. సామాన్యులకు నేను ఈ చూస్తున్న వారికి ఒక అపీల్ ఏంటంటే, దయచేసి మీరు కేశవానంద భారతి కేసు తీర్పు చదవండి. భారత వైస్ ప్రెసిడెంట్ ఎంత అన్కాన్స్టిట్యూషనల్గా మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. ఎక్కడన్నా భారత రాజ్యాంగంలో పార్లమెంటరీ సావర్నిటీ అంటే దేశములో సుప్రీం అనేది పార్లమెంటే అని ఎక్కడన్నా ఉందా? సుప్రీం అనేది పార్లమెంట్ అని లేదు. భారతదేశంలో సుప్రీంకోర్టు కూడా సుప్రీం కాదు, రాజ్యాంగమే సుప్రీం. రాజ్యాంగాన్ని అన్వయించే అధికారం భారత రాజ్యాంగం సుప్రీంకోర్టుకి ఇచ్చింది. యు లైక్ ఇట్ ఆర్ నాట్, దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో వెదర్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్, జగదీప్ ధంకర్ చెప్పడు. ఇట్ ఈస్ ద ప్రెరగేటివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్. సుప్రీంకోర్టు హైకోర్టులే చెప్తాయి అది రాజ్యాంగబద్ధమా కాదా అని. ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 143 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఒక్కసారి వైస్ ప్రెసిడెంట్ చదివితే మంచిది. పెద్దలు ఆయనకు రాజ్యాంగం తెలియదని అంటలేను. రాజకీయ భాషలను మెప్పించేటానికి తనకున్న అపారమైన రాజ్యాంగ పరిజ్ఞానాన్ని కూడా షెల్ఫ్లో పెడితే ఎలా అనేది నా బాధ. ఈజ్ అ వెరీ నాలెడ్జబుల్ మ్యాన్, వెరీ రెస్పెక్టబుల్ పర్సన్ కదా. సో అపారమైన తన రాజ్యాంగ పరిజ్ఞానాన్ని తన రాజకీయ భాషలు మెప్పించడానికి షెల్ఫ్లో పెట్టకూడదు. ఎప్పుడు కూడా మేధో సంపత్తిని దాసోహం చేయకూడదు. సో మేధో సంపత్తిని ఒక మేధోపరమైనగా వాడుకోవాలి. ఆర్టికల్ 142 ఏం చెప్తోంది? సుప్రీంకోర్టు కంప్లీట్ జస్టిస్ చేసే క్రమంలో ఏ ఆదేశాన్నైనా ఇచ్చే అధికారం రాజ్యాంగమే సుప్రీంకోర్టు కల్పించింది. ఓకే, మీకు ఆ అధికారం బాగాలేదనుకుంటే మీరు ఆర్టికల్ 142ను రద్దు చేస్తారని పార్లమెంట్లో చట్టం పెట్టని నిలబడతో లేదో చూద్దాం. ఆర్టికల్ 143 ఏం చెప్తోంది? ఒక అంశం పైన కాన్స్టిట్యూషనల్ ఏం చెప్తోంది అని కావాలంటే ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అంటారు. ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు రెఫర్ చేస్తాడు, ఇది కాన్స్టిట్యూషనలా కాదా మీ ఒపీనియన్ చెప్పాడని. ఎందుకు పెట్టిన రాజ్యాంగంలో? మరి ప్రెసిడెంట్కి ఎందుకు? ప్రెసిడెంట్ తెలియదా? ప్రెసిడెంట్కి అన్ని తెలుసు. ప్రెసిడెంట్ ఏం సుప్రీంకోర్టు అడుగుడా అనలే రాజ్యాంగం. సో గతంలో మీరు హిస్టరీ తీయండి, గూగుల్లో కొట్టండి వస్తాయి. ప్రెసిడెన్షియల్ రెఫరెన్సెస్ టు సుప్రీంకోర్టు అని గూగుల్లో కొడితే ఇదివరకు సుప్రీంకోర్టుకు ప్రెసిడెంట్ ఏమేమి రెఫర్ చేశాడో వస్తాయి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ టు సుప్రీంకోర్టు ఎందుకు వచ్చింది? సుప్రీంకోర్టు రెఫరెన్స్ టు ప్రెసిడెంట్ లేదే. ఎందుకు ఒక రాజ్యాంగం ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ టు సుప్రీంకోర్టు ఇచ్చింది అంటే మరి ప్రెసిడెంట్కే రాజ్యాంగం మొత్తం చెప్పే అధికారమే ఉంటే సుప్రీంకోర్టు రెఫర్ చేయమని రాజ్యాంగంలో ఎందుకు ఉంటుంది? అందువల్ల భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగాన్ని అన్వయించే అధికారం రాజ్యాంగ న్యాయస్థానాలకే ఉంది. అదే చెప్పింది సుప్రీంకోర్టు. మీకు ఒక రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు రాజ్యాంగబద్ధమా కాదా అని అనుమానం ఉంటే దాన్ని మాకు రెఫర్ చేయండి అన్న తప్పే ఉన్నదల్లా. ఇక మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే అసలు సుప్రీంకోర్టు ఈ పని ఎందుకు చేయాల్సి వచ్చింది? రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించే రాజకీయ సంస్కృతిలో భాగమైనప్పుడు న్యాయ వ్యవస్థ రియాక్ట్ కావాల్సి వచ్చింది. తప్పేమున్నది? నిజంగానే గవర్నర్ రాజ్యాంగబద్ధంగా తమిళనాడు గవర్నర్ వ్యవహరించుంటే సుప్రీంకోర్టు ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? పంజాబ్ గవర్నర్ అయ్యుంటే రాజ్యాంగబద్ధంగా వ్యవహరించుంటే, కేరళ గవర్నర్ వ్యవహరించుంటే, తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళసాయి వ్యవహరించుంటే, బీజేపీ నియమిత గవర్నర్లందరూ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించుంటే సుప్రీంకోర్టు ఈ మాట చెప్పేదే కాదు కదా. ఒక రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుల్ని ఆయన ఏ నిర్ణయం తీసుకోకుండా పెడతాడు?
విచిత్రం చూడండి, వైస్ ప్రెసిడెంట్ పార్లమెంటరీ సావర్నిటీ, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుకు ఉంటుందా అధికారం, సుప్రీంకోర్టుకు ఉంటుందా అని అడుగుతున్నాడు. ప్రజలు ఎన్నుకున్న శాసనసభకు ఉంటుందా, గవర్నర్కు ఉంటుందా? దీన్ని వైస్ ప్రెసిడెంట్ సమాధానం చెప్పాలి. ఎంత రాజకీయంగా ఇది దిగజారుడు అభిప్రాయం, మీరు ఆలోచించండి. నిజంగా ఒక ప్రిన్సిపల్ నీకున్నది, ఎస్ పార్లమెంటరీ సావర్నిటీకి నేను ఓటరీ మద్దతు అని వైస్ ప్రెసిడెంట్ అనుకున్నాడు అనుకోండి, సుప్రీంకోర్టుకు అధికారం ఉంటుందా, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుకు అధికారం ఉంటుందా అని అడుగుతున్నాడు. మరి ప్రజలు ఎన్నుకున్న శాసనసభకు అధికారం ఉంటుందా, గవర్నర్కి అధికారం ఉంటుందా అని సుప్రీంకోర్టు అడిగింది. మరి అక్కడ మాత్రం గవర్నర్కి అధికారం ఉంటుంది అంటాడు. ఎంత అన్డెమోక్రటిక్గా చూడండి, ఎంత పొలిటికల్ బాసెస్ను మెప్పించి మళ్ళీ పదవి కొరకు పడే తపన కాదా అది? ఆశ్చర్యం వేస్తే చూడండి. అరే ఏం మరి ప్రజలు ఎన్నుకున్న శాసనసభ కన్నా గవర్నర్ గొప్పవాడా? ప్రజలు ఎన్నుకున్న శాసనసభ కన్నా రాష్ట్రపతి గొప్పవాడా? ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్ కన్నా సుప్రీంకోర్టు గొప్పదా అంటే, ప్రజలు ఎన్నుకున్న శాసనసభ కన్నా రాష్ట్రపతి గవర్నర్లు గొప్పవాళ్ళు అవుతారా? రాజ్యాంగరీత్యా వాళ్ళు గొప్ప వాళ్ళే, గౌరవిస్తాం. అధికారం ఎవరుకుంటుంది అన్నది పాయింట్ కదా. గొప్ప అనేది ఏంటి, ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నాను నేను, వారి మేధోశక్తి కాంటెక్స్ట్లో కాదు, వారికి ఉండే గౌరవం కాంటెక్స్ట్లో కాదు. రాజ్యాంగ రీత్యా ప్రజాస్వామ్యములో ఎవరు పవర్ఫుల్? మీరు ముఖ్యమంత్రి పవర్ఫుల్లా లేకుంటే చీఫ్ సెక్రటరీ పవర్ఫుల్లా? చీఫ్ సెక్రటరీని ప్రజలు ఎన్నుకోలేదు. చీఫ్ సెక్రటరీ మేబీ మచ్ మోర్ బిగ్గర్ ఇంటలెక్చువల్ దెన్ చీఫ్ మినిస్టర్. చీఫ్ సెక్రటరీ 40-30 ఏళ్ల క్రితం 35 ఏళ్ల క్రితం ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ర్యాంక్ తెచ్చుకుంటే చీఫ్ సెక్రటరీ అవుతారు. నాలెడ్జ్ ఉండొచ్చు, ఉన్నా కూడా చీఫ్ మినిస్టర్ ఆదేశాలకు లోబడే పనిచేయాలి. అది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం ఈజ్ నాట్ మెరిటోక్రసీ, ప్రజాస్వామ్యం ఈజ్ నాట్ ప్లూటోక్రసీ. ప్రజాస్వామ్యం డెమోక్రసీ. అది నీకు నచ్చినా నచ్చకపోయినా శాసనసభ ఈజ్ పవర్ఫుల్ కదా. శాసనసభ కన్నా గవర్నర్ గొప్పవాడైతారా? ఇదో మాట్లాడాడు. అందువల్ల ఎక్కడ భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు ఉల్లంఘించి భ్రష్టు పట్టిస్తే ఆ రాజ్యాంగ పరిరక్షణకు కోర్టులు ముందుకొచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆర్టికల్ 356 పైన తీర్పు చదవండి, ఎస్ఆర్ బొమ్మాయి కేసు, మీరు కేశవానంద భారతి కేసు చదవండి, పుట్టుస్వామి కేసు చదవండి, ఇందిరా సాహ్ని కేసు చదవండి. ఇవన్నీ హిస్టారికల్ జడ్జిమెంట్ కాదు. సుప్రీంకోర్టు అద్భుతమైన క్రియేటివ్ జడ్జిమెంట్స్ ఇచ్చి ఈ దేశాన్ని కాపాడింది కదా. అలాంటి సుప్రీంకోర్టు పైన ఏది పడుతుంది నోటికి వచ్చినట్టు దాడి చేస్తే ఈ నరేంద్ర మోడీ ఇద్దరికి పని చెప్పినట్టున్నాడు. కిరణ్ రిజిజు, ఇంకోటి జగదీప్ ధంకర్. వీళ్ళు రోజు చేసే పని ఏంటంటే కోర్టులు తిట్టడం, సుప్రీంకోర్టును అటాక్ చేయడం. సుప్రీంకోర్టును బలహీనపరచాలి అనేది ఒక పెద్ద వ్యూహం. సుప్రీంకోర్టు బలహీనపరిస్తే ఏమైతే నిరంకుశత్వం వస్తుంది. అది కోరుకుందామా? ఎమర్జెన్సీలో జరిగింది అదే కదా, ఇందిరాగాంధీ చేసింది అదే కదా. సుప్రీంకోర్టు బలహీనపరిస్తే